చూపే తాత, పాపం ఈ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది. మన దగ్గర ఉంటుందని తీసుకొచ్చాను. చూడు, మన అవుట్ హౌస్ శుభ్రం చేయించు. ఈ అమ్మాయి అక్కడే ఉంటుంది. అట్టగేనమ్మా. కానీ రాపోదాం. ఇవన్నీ నీకే. ఇందులో ఏ డ్రెస్ చేసుకుంటావు చెప్పు. ఇదే రెడీ రెడీ. ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకేంటి, నా ముచ్చట కోసం. రాణి, నువ్వు బాబు ఇంట్లో ఉంటే ఎవరో ఆత్మీయులు ఉన్నట్టే అనిపిస్తోంది. ఈ రెండు చీరలు ఏది బాగుందో చెప్పు. చెప్పు రాణి. అదేంటమ్మా, రెండు చీరలు ఒకటేగా. ఒకటేనా? ఏరా బాబు, ఇందులో ఏదిద్దని చెప్పు అమ్మకి. నాకెందుకమ్మా ఇంత ఖరీదైనవి? ఇలాంటివి మీలాంటి వాళ్ళు కట్టుకోవాలి. రాణి, నువ్వు ఇక్కడ కేవలం పని మనిషి అనుకోదు, ఇది నీ సొంత ఇల్లే అను. తీసుకోవాలి కదరా? తీసుకో. నీ నవ్వు ఎంత ముద్దుగా ఉందిరా బాబు. అప్పుడే నిద్రపోయాడా? ఇలా ఇవ్వండి. వద్దులే, ఇక్కడే పడుకుంటాడు. వీడితో మీరు ఏగలేరమ్మా. పర్వాలేదులే. రాణి, బాబుని చూస్తుంటే నాకేమిటో చెప్పలేని ఆనందం కలుగుతుంది. వీడుంటే ఇక ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? వీళ్ళ నాన్నగారు కూడా ఇదే మాట అనేవారమ్మా. వీడిని వదిలి ఒక క్షణం కూడా ఉండేవారు కారు. ఆనాడు వీడిని కూడా తీసుకువెళ్తానంటే పాపిస్తే దాన్ని నేనే వద్దన్నా. పంపించినా బాగుండేది, ఈ ఎడబాటు ఉండేది కాదేమో. బాధపడుకు రాణి, బాబు కోసమైనా వస్తారులే. రెండు రోజుల్లో వచ్చేస్తానని ఇన్నాడు చేశారే. వెళ్ళిన పని పూర్తి కావద్దు. ఆహా, నా మీద కన్నా పని మీద ఎక్కువ శ్రద్ధ అన్నమాట. అయితే రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. లేదు, బాగుంది. వెళ్ళిన పని పూర్తయి అక్కడ లావాదేవీలన్నీ సరి చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ గొడవలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రండి, కాఫీ తీసుకుంది రండి. లక్ష్మి, కాఫీ పంపించు. అరుణ, ఎవరే అమ్మాయి? ఏమైంది రాణి? చేయి జారింది, మన్నించండి అమ్మా. పర్వాలేదులే, పాపం మిమ్మల్ని చూసి కంగారు పడినట్టుంది. ఈ అమ్మాయిని కొత్తగా పనిలో పెట్టుకున్నావా? నీకో పని చెప్పాలనే చేరదీశాను. నాకా? ఏమిటిది? ఈ అమ్మాయిని భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాట. వీళ్ళకి అన్యాయం చేసి ఈ ఊళ్ళోనే ఎవరో డబ్బున్న అమ్మాయితో కులుకుతున్నట్ట. ఆ మోసగాన్ని మీరు వెతికి తీసుకురావాలి. తీసుకొస్తే జన్మలో మర్చిపోనట్లుగా చీవాట్లు పెడతాను. మగజాతికంతా బుద్ధొచ్చేట్టు చేస్తాను. ఆగాగు, ఎవడో ఒకడు తప్పు చేస్తే మగజాతిని అంతటినీ తిట్టడం అన్యాయం. అన్యాయమా? మీ మగవాళ్ళకి న్యాయం ఎక్కడిది? దుష్యంతుడు శకుంతలు ఏం చేశాడు? పెళ్లి చేసుకుని బిడ్డను తను వదిలేదు. ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం. దుష్యంతుడు శాపగ్రస్తుడు, అందుచేతే అలా జరగవలసి వచ్చింది. అలాగే ఈ అమ్మాయి భర్తకు కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది. అది కనుక్కుని ఆ తర్వాత తీర్పు చెప్పడం మంచిది. సరే, మీరు ఆ దుష్యంతుడిని వెతికి తీసుకురండి. కనుక్కోవాల్సిందంతా నేను కనుక్కుంటాను. చెప్తాం. ఇప్పుడే వెళ్ళి తీసుకురావాలా? ఈ పూటకు నాకేమైనా సెలవు ఇప్పిస్తా? స్వామి, ఏమిటి విచిత్రం? మనిషి మారారా? మనసు మారిందా? లేక తెలిసే నాటకం ఆడుతున్నారా? అసలు వారేనా కాదా? ఏమిటో అంత అయోమయంగా ఉంది. కాదు బాబు, వారు మీ నాన్నగారు కాదు. నాన్నేనమ్మా. కాదంట వేంటమ్మా?
లేదు బాబు, వాడు మీ నాన్నగారి లాగానే ఉండే బాబు గారు. చూడు బాబు, ఇంకెప్పుడు వారిని నాన్నగారు అని పిలవకూడదు, బాబు గారు అని పిలువు, సరేనా? ఓబయ్యా, బూట్లు తీసుకురా. ఎవరు నువ్వు? అమ్మ కొడుకుని. గడుసువాడివే. నీ పేరేమిటి? బాబు. నా పేరేమిటో తెలుసా? తెలుసు. ఏమిటి? బాబు గారు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. మీ నాన్న పేరేమిటి? నాన్న. ఎలా ఉంటాడు మీ నాన్న? నీలాగే ఉంటాడు. రామ్మాయిరా, పర్వాలేదురా. వీడు మీ అబ్బాయా? అవునండి. చాలా గట్టివాడు. ఇంత చక్కటి బిడ్డని, నీలాంటి భార్యని విడిచిపెట్టి మీ ఆయన ఏం బాగుందని వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కావడం లేదు. అతని పేరేమిటి? సందేహించు, చెప్పు. మీరు నేను మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడుగు. మీరెప్పుడైనా రామాపురంలో ఉన్నారా? లేనే. ఎప్పుడూ లేరా? లేదు. ఈ ఊళ్ళోనే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను. నేను ఎప్పుడూ ఈ ఊరి పొలిమేరలు కూడా దాటలేదు. మీరెప్పుడైనా ఏ అమ్మాయినైనా ప్రేమించారా? అరుణ్ నీతో చెప్పలేదా? అరుణ నేను మనసారా ప్రేమించుకున్నా. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నా. ఇంకా రెడీ కాలేదా? సినిమాకి టైం అవుతోంది. ఓ, నేను ఎప్పుడూ రెడీ. కానీ అరుణ, ఈ బాబును చూస్తుంటే సినిమా గినిమా మానేసి కొంచెం ఆడుకోవాలనిపిస్తుంది. మీకు అలాగే ఉందా? ఏ అనుబంధం లేని మీకే ఇలా అనిపిస్తుంటే ఆ తండ్రికి వీడిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎలా మనసు వచ్చిందో. నువ్వు రారా బాబు, సినిమాకి వెళ్దాం. వీడెందుకులేమ్మా, మీరు వెళ్ళండి. సరేలే, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. కమా. కారేమో, ఆయన కారేమో. ఆయన ఎత్తి ఇలా మాట్లాడరు, నన్ను గుర్తుపట్టకుండా ఉండరు. నా గుత్తొంకాయ ఈ గుచ్చంకాయ కూర చాలు.